హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు మీ అందరి కోసం అందరికి సుపరిచితమైన ఒక వ్యక్తిని అయితే పరిచయం చేయబోతున్నాను. ఏంటంటే మనకి స్వింగ్ మిషన్స్ అనగానే అన్నయ్య గుర్తుకొస్తూ ఉంటాడు అనమాట. ఎప్పటికీ వాళ్ళ షాప్ లో షూట్స్ చేస్తున్నా కానీ పర్సనల్ గా తన ఇంటర్వ్యూ తీసుకుందామంటే ఎప్పుడు బిజీగా ఉన్నాడు. ఈ రోజు అయితే అన్నతో మాట్లాడి అసలు స్వింగ్ మిషన్ లో మనకి స్పెషల్ ఏమేమి ఉంటాయి ఇక్కడ. నాజా స్వింగ్ మిషన్ అనేది మనకి యూట్యూబ్ లో ఎక్కడ సర్చ్ చేసినా కూడా కొన్ని మిలియన్స్ లో వెళ్ళిన వ్యూస్ అయితే చాలా ఉన్నాయండి. అయితే ఇక్కడ స్టోర్ కి సంబంధించి అయితే చాలా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఎందుకంటే మనకి ఎల్బీ నగర్ లో చూసుకుంటే ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో ఏ స్వింగ్ మిషన్ లో చూసుకున్నా కూడా ఈ స్టోర్ లో దొరికినంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండ్ ఇక్కడ ఉండే క్వాలిటీ అనేది మనకి ఎక్కడ దొరకదు. నాజా స్వింగ్ మిషన్ అనగానే గుర్తుకొచ్చేస్తాడు అన్నయ్య. మన పక్కనైతే సార్ ఉన్నారు. ఇప్పుడు అన్నని అడిగైతే తెలుసుకుందాం అసలు స్వింగ్ మిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అని. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాన్యువల్ మిషన్స్ తో పాటు ఇండస్ట్రియల్, కమర్షియల్ బేస్డ్ అండ్ మీకు బిజినెస్ పర్పస్ కానీ మీరు ఓన్ గా కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నా, బొటిక్ స్టార్ట్ చేయాలనుకున్నా అండ్ షాప్ పర్పస్ లో అన్ని మిషన్స్ అనేది అన్ని బ్రాండ్స్ కూడా ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో హోల్సేల్ ప్రైస్ లో మనకి సింగిల్ పీసెస్ కూడా ఉంటాయి. అండ్ సేల్స్ ఏ కాకుండా సర్వీసెస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా నాజియా అన్నకి సంబంధించిన ఓన్ బ్రాండ్ మిషనరీస్ కూడా ఇక్కడికి మనకి స్పెషల్ వారంటీ అండ్ ఫ్రీ గిఫ్ట్ డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్ లో ఈ రంజాన్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లోనైతే ఇచ్చేస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో భయ్యా. హలో అండి. అడ్వాన్స్ రంజాన్ స్పెషల్ మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్కౌంట్ ఆఫర్ ప్రైజెస్ కూడా ఇస్తున్నారని చెప్పారు కదా. ఏంటి భయ్యా అసలు మనకి వేరే స్టోర్ కి కంపేర్ చేస్తే వేరే స్టోర్ కి ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఈ షాప్ కే రావాలి పర్టికులర్ గా కస్టమర్స్ అంటే మీరు ఏం చెప్తారు? నేనైతే చెప్తున్నా మేడం, ఇప్పుడు నా దగ్గర మషిన్స్ ఉంది. నా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ మషిన్ ఉంది. నాజియా బ్రాండ్ నాది సొంతం ఉంది. ప్లస్ నా దగ్గర ఇంకా వేరే బ్రాండ్ ఉంది. జాక్ ఉంది, జుక్కి ఉంది, సింగర్ ఉంది, ఉషా ఉంది. చాలా బ్రాండ్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఈ ఆల్ మషిన్స్ నా దగ్గర హోల్సేల్ ప్రైజే. తో కస్టమర్ ఇక్కడ రావాలంటే ఇది నేను హోల్సేల్ ప్రైస్ ఇస్తే వేరే వాళ్ళకి తక్కువ ఇస్తే తో కస్టమర్ నా దగ్గర వస్తారు. నా దగ్గర వస్తే నేను రెస్పాన్స్ కూడా మంచిగా ఇస్తాను కస్టమర్ కి. నేను ఇస్తాను, నా దగ్గర వర్కర్ ఉంటారు. వర్కర్ కూడా మంచిగా మాట్లాడుతారు, మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. ప్లస్ నా దగ్గర ఉంటుంది మషిన్ క్వాలిటీ. ఎన్ని ఇయర్స్ అయింది భయ్యా ఇప్పుడు? నేను ఈ ఫీల్డ్ లో వచ్చి నేను 25 years అయింది. ఈ షాప్ పెట్టి నాకు 10 years అయింది. ఓకే, అంటే స్టార్టింగ్ డేస్ నుండి ఇక్కడే ఉందా? స్టోర్ ఏమైనా చేంజ్ చేశారా? ఇక్కడే ఉంది, స్టోర్ చేంజ్ చేయలేదు. ఫస్ట్ నేను ఇక్కడ వచ్చిన మషిన్ సర్వీస్ సెంటర్ ముందు ఉంటే చిన్న షాప్ తీసుకున్నా. అప్పుడు నేను సర్వీస్ చేస్తున్నప్పుడు నేను మెకానిక్, అప్పుడు ఇంజనీరే. తో అన్ని కంపెనీకి వెళ్ళి మషిన్ రిపేర్ చేస్తున్నా, షాప్ కి వెళ్ళి మషిన్ రిపేర్ చేస్తున్నా, మొత్తం తిరిగి మషిన్ పోయి మషిన్ రిపేర్ చేస్తున్నా నేను అప్పుడు. తో ఒకసారి నేను ఆలోచన చేసుకున్నా, అరే ఎన్ని రోజు తిరుగుతాం, ఒక అడ్డా పెడదాం, షాప్ పెడదాం అంటే ఆలోచన చేసుకున్నా. తో నేను ఒకటి ఇక్కడ వచ్చి తిరిగి షాప్ చూసిన తర్వాత నేను షాప్ పెట్టుకున్నా. షాప్ పెట్టిన అయితే సర్వీస్ సెంటర్ ఎప్పుడు పెట్టినా, సర్వీస్ సెంటర్ కొంచెం ముందే పెట్టినా, ఈ షోరూమ్ తర్వాత పెట్టినా. తో అది నేను సర్వీస్ సెంటర్ నాకు కొంచెం పని ఎక్కువ అయింది. మళ్ళీ వర్కర్ కి పిలిపించిన, వర్కర్ పెట్టిన. తో అది రిపేరింగ్ కి నాకు పని ఎక్కువ అవుతుంది. దీని తర్వాత నా దగ్గర మషిన్ సేల్స్ కూడా స్టార్ట్ అయింది. తో అప్పుడు నేను ఆలోచన చేసిన, సరే అది ఒకటి షోరూమ్ పెడదామంటే తో ఇక్కడ నేను ఈ షాప్ అప్పుడే తీసుకున్నా. ఈ షాప్ తీసుకున్నా అప్పటి నుంచి ఈ షాప్ లో ఉంటున్నా. తో ఈ షాప్ కూడా కొంచెం చిన్న ఉంటాయి అప్పుడు. ఇప్పుడు కొంచెం పెద్ద అయింది. పెద్ద అయితే కూడా నేను 3 సంవత్సరం అవుతుంది. అది ముందు చాలా చిన్న ఉంటే. తో అప్పుడు నేను స్టార్ట్ చేసిన అన్ని మషిన్స్, అందరి మషిన్ తీసుకొచ్చి అమ్ముతున్నప్పుడు తో ఒకసారి నాకు ఆలోచన వచ్చింది, సరే నేను అందరికి మషిన్ అమ్ముతున్నానా, నా జాక్, జుక్కి, విద్య, శీల అన్ని బ్రాండ్ నేను అమ్ముతున్నా. తో సరే హోల్సేల్ చేద్దాం అనుకున్నా నేను. తో మనం సొంతం బ్రాండ్ కూడా తయారు చేద్దాంనా అది ఆలోచన చేసిన తర్వాత ఏమైంది, నేను ఒకసారి ఢిల్లీకి వెళ్ళిన, క్వాలిటీ చూసిన, మషిన్ ఫిట్టింగ్ అవుతుంది అవన్నీ నేను చూసిన తర్వాత ఒక ఆయనకి అడిగిన నేను, అన్న నువ్వు మషిన్ తయారు చేస్తున్నావు, ఎంత పడుతుంది, ఎంత అవుతుంది అన్ని నేను అడిగిన తర్వాత నాకు మషిన్ నచ్చింది. నాకు ఒక మషిన్ వాళ్ళ దగ్గర నచ్చింది. వాళ్ళతో మాట్లాడినా నేను, సరే నాకు మషిన్ నాకు తయారు చేసి ఇవ్వాలా, ఎంత తీసుకుంటా అంటే నేను తీసుకున్నా మషిన్స్. అయితే నా సొంతం బ్రాండ్ వాళ్ళ దగ్గర తయారు చేసిన తర్వాత ఏమైంది, మషిన్ తీసుకొచ్చిన నేను. మషిన్ ఒక 10 మషిన్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఫస్ట్ మషిన్ నేను తీసుకొచ్చిన ఇక్కడ మళ్ళీ నేను అది అమ్మేసిన కస్టమర్ కి. అమ్మినా అంటే అది మషిన్ చాలా మంచి సక్సెస్ అయింది. దీని తర్వాత మళ్ళీ 20 మషిన్ తెచ్చిన, మళ్ళీ అట్లా మళ్ళీ సొంతం తయారు చేపిస్తున్నా ఇప్పుడు ఢిల్లీలో. సో ఈ మషిన్స్ అయితే నా దగ్గర క్వాలిటీ ఉంటది. ఇప్పుడు నేను నా బ్రాండ్ ఉంది, నా బ్రాండ్ మీద ఏమో చాలా మంది అడుగుతారు, అరే అన్న నీ దగ్గర రావాలా, నీ మషిన్ తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలా అది ఆలోచన ఇప్పుడు మీరు చెప్తున్నా అదే నేను చెప్తున్నా. సో అట్లా ఎందుకు తీసుకోవాలంటే నేను
ఈ పార్ట్స్ ఇలా దీన్ని పార్ట్స్ ఇస్तेमाल చేస్తున్నా, మంచి ఒరిజినల్ పెడుతున్నా. పార్ట్స్ అన్ని క్వాలిటీ ఉంటుంది. పార్ట్ల నీకు ఏం డిఫరెన్స్ ఏం రాదు. మషిన్ ఒకసారి తీసుకున్నా అంటే లైఫ్ ఉంటది. మషిన్ ఇక్కడ వచ్చి నాకు తెప్పితే కూడా నాకు మషిన్ సౌండ్ ఉండదు నాజియా బ్రాండ్ కి. దీని తర్వాత నాజియాలో మోటార్ కూడా తెప్పిస్తున్నా నేను. మోటార్ కూడా మంచిగా కార్బన్ లెస్ మోటార్, నాజియా మోటార్ ఉంది. పెద్ద మషిన్ నాజియా, చిన్న మషిన్ ఉంది. అన్ని మషిన్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది. స్మాల్ నుంచి బిగ్ మషిన్ నా దగ్గర అవైలబుల్. నా సొంతం బ్రాండ్ నాజియా బ్రాండ్. భయ ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇన్ని ఇయర్స్ నుండి మీరు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు. అసలు స్టార్టింగ్ లో చూసుకుంటే మీ షాప్ కి సంబంధించి సోషల్ మీడియా ఎలా స్టార్ట్ చేశారు మీరు? ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఒక స్వింగ్ మిషన్ అనగానే ఒక మనకి ఏది ఫేమస్ ఉందంటే ఫస్ట్ మీదే వచ్చేస్తుంది. ఇక్కడ కస్టమర్స్ కూడా మార్నింగ్ నుండి చూస్తున్నాం, అసలు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అదే ఇప్పుడు ఒకసారి ఒక కంపెనీకి కంపెనీ వెళ్ళిన తర్వాత నేను ఒక యూట్యూబ్ ఆయన రాజేష్ ఆయన ఉంటారు, ఆర్కే ఎంటర్టైన్మెంట్, వాళ్ళు అక్కడ వీడియో షూట్ చేస్తున్నారు. అప్పుడు నేను చూసిన వాళ్ళకి చూసినతో వాళ్ళకి నేను అడిగిన, అన్న నువ్వు షూట్ చేస్తున్నావు అంటే మళ్ళీ ఎట్లా యూజ్ చేస్తా, ఇట్లా ఏం చేయాలంటే నేను అడిగిన వాళ్ళకి, అన్న ఒకసారి మీ వీడియో షూట్ చేసిన తర్వాత మీరు అడగండి, అప్పుడు నేను చెప్తాను మీకు. సరే నేను పిలిచిన అన్న రాజేష్ అన్న వచ్చిండు నా దగ్గర, వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత ఏమైంది, అది నాకు వీడియో కొంచెం వైరల్ అయింది. మళ్ళీ నాకు కస్టమర్ వచ్చేసింది. మళ్ళీ నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పడుతుంది, అరే సరే నాకు యూట్యూబ్ నుంచి కస్టమర్ వస్తుంది సరే మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ లా పెడితే ఉంటున్నా. మళ్ళీ రాజేష్ అన్నకు పిలుస్తున్నా, మళ్ళీ ఇంకా బయటి వాళ్ళు కూడా పిలిచినా. మళ్ళీ నా సొంతం ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ నా సొంతం నాజియా షింగ్ మిషన్ ఉంది కూడా. నాజియా షింగ్ మిషన్ యూట్యూబ్ లో కొడితే నా నాజియా షింగ్ మిషన్ వచ్చేస్తుంది. నా సొంతం ఛానల్ కూడా ఉంది, అది కూడా మంచి ఫేమస్ అయింది, అది కూడా మంచి వైరల్ అయింది వీడియో. నా నాజియా ఛానల్ కూడా మంచి వైరల్ అవుతుంది. సో ఎన్ని ఇయర్స్ నుండి ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళతో మీకు? 4 years అయింది. 4 years నుంచి నేను చేస్తున్నా. అయితే అప్పుడు నాది స్టార్ట్ చేయలేదు, ఆర్కే ఉండి చేస్తున్నా అప్పటి నుంచి. తర్వాత నేను ఆలోచన చేసిన, ఆర్కే అన్నకి రాజేష్ అన్నకి అడిగిన, అన్న ఇప్పుడు మీరు వీడియోలో పెడుతున్నానా, నా ఛానల్ కూడా స్టార్ట్ చేయంటే నా ఛానల్ కూడా స్టార్ట్ చేసిండు. అన్నయ్య చేసిండు, ఎవరు చేయలేదు, అన్నయ్య చేసిండు. అన్న చేసి నా ఛానల్ కొంచెం ఫేమస్ చేసిండు. ఇక్కడ చూస్తే ఒక అవార్డు సార్, ఇది ఎక్కడ నుండి వచ్చింది? సింగర్ కంపెనీలో హైలైట్ నేను మషిన్ అమ్మినా. మాక్సిమం నేను వాళ్ళకి మషిన్ అమ్మినా అంటే 1000 చేంజ్ మషిన్ అమ్మినా. ఇది నాకు వచ్చింది, ఇది అవార్డు వచ్చింది కంపెనీ నుంచి. ఇది నాకు అక్కడ ఏమంటారు, అది వియత్నాం టికెట్ వచ్చింది. నేను అక్కడ పోలేదు, ఇది నాకు వచ్చింది అక్కడ నుంచి. ఓకే, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ షాప్ కి వచ్చిన వాళ్ళని చూస్తే ఎక్కువ మంది అయితే యూట్యూబ్ లో చూసి వచ్చాం, మీ రీల్స్ చూసి వచ్చామని చెప్తున్నారు. మీకు ఆఫ్లైన్ తో ఆన్లైన్ తో కంపేర్ చేస్తే ఆఫ్లైన్ నుండి సేల్స్ ఎక్కువ వస్తున్నాయా, ఆన్లైన్ నుండి సేల్స్? ఆన్లైన్ నుంచి సేల్స్ ఎక్కువ వస్తుంది నాకు. యూట్యూబ్ నుంచి సేల్స్ ఎక్కువ, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నాకు ఫాలోవర్ ఎక్కువ మంచిదే. బయట కూడా చేపిస్తున్నా, చాలా ఛానల్ కి నేను చేపించిన, తో అక్కడ నుంచి నాకు కూడా కస్టమర్ చాలా వస్తుంది. మీది చూసాను నేను, ఏ ఛానల్లో మీ ఒక వీడియో వచ్చిందంటే సార్ అది ఒక కొన్ని లాక్స్ లో వెళ్ళినాయి ఉన్నాయి, మిలియన్స్ లో వెళ్ళినాయి కూడా, మిలియన్ కూడా ఉన్నాయి. అంత ఫేమస్ అయ్యారు కదా మీరు యూట్యూబ్ నుండి. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మంచిగా ఫీల్ అవుతుంది. మన స్టోర్ లో ఏ బ్రాండ్ స్వింగ్ మిషన్స్ అనేది దొరుకుతాయి? నా దగ్గర ఉషా, విద్య, నాజియా, సింగర్, జాక్, జుకి, ఇంకా ఓకే, ఎడిట్ లో కట్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి నార్మల్ మాన్యువల్ కాకుండా ఎలక్ట్రికల్, మనకి ఏంటంటే ఇండస్ట్రియల్ బేస్డ్, కమర్షియల్ బేస్డ్ కూడా ఇస్తున్నారు కదా. బయట కూడా చూసుకుంటే అవే మిషనరీస్ ఉంటాయి, అదే బ్రాండ్ ఉంటే అవే ఉంటాయి. కానీ బయట నుండి చూస్తే ఇక్కడ కంపేర్ చేసినట్లే తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు అని అయితే అందరు కస్టమర్స్ చెప్తున్నారు. అందుకే మేము వస్తున్నాం, ఇక్కడ కంటిన్యూగా తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. బయటకి ఇక్కడికి కంపేర్ చేస్తే మీరు తక్కువ ఇవ్వడానికి రీజన్ ఏంటి అసలు? మేడం నేనైతే మషిన్ డైరెక్ట్ కంపెనీ నుంచి తెప్పిస్తున్నా, 100 మషిన్ తెప్పిస్తున్నా. నాకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది, డిస్కౌంట్ ఇస్తున్నా అందరు కస్టమర్ కి నేను. ప్లస్ క్వాలిటీ కూడా నేను ఇస్తున్నా. మషిన్స్ నేను కంపెనీ మషిన్ ఇస్తున్నా, నా దగ్గర అట్లా లేదు. మషిన్ తీసుకొచ్చినా మళ్ళీ దీనిలో సెటల్ తీసేసేయాలా, వేరే సెటల్ పెట్టాలా, వేరే ఐటమ్స్ పెట్టాలా, నా దగ్గర ఎట్లా లేదు. నా దగ్గర ఎట్లా ఉంటది, రూల్స్ ఉంటది. నేను ఒరిజినల్ మషిన్ పేటీ పేక్ తీసుకొస్తా, కస్టమర్ కి పేటీ పేక్ ఒరిజినల్ ఇచ్చేస్తా. ఎందుకంటే రేటు నాది కంపెనీ రేట్ కంపేర్ చేస్తే కంపెనీ రేట్ నా దగ్గర తక్కువ ఉంటది. నా దగ్గర హోల్సేల్ రేట్ ఉంటది. అన్ని ఇండస్ట్రియల్ మెషిన్ అంటే నా దగ్గర ఏమో సింగర్, జాక్, ఇది డైసన్ జపాన్, ఇది 3 బ్రాండ్ చాలా నాకు సపోర్ట్ చేస్తారు. తర్వాత ఉషా కూడా ఉంది, ఉషా కూడా సపోర్ట్ చేస్తారు. మైకీ కంపెనీలో కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇది నాదైతే హోల్సేల్ మెషిన్స్. ఇది 5 మెషిన్ చాలా తక్కువలో ఇస్తుంటా. అది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, ప్లస్ నేను ప్రైస్ కూడా రీజనబుల్ గా ఇస్తున్నా. స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ ప్రైస్ నా దగ్గర 19,000 నుంచి స్టార్ట్.
ఇండస్ట్రియల్ బేస్డ్. ఇండస్ట్రియల్. నార్మల్ హోమ్ బేస్డ్ పర్పస్ అయితే మాన్యువల్ మిషన్స్ ఎలా ఉంటాయి? మాన్యువల్ మషిన్ అంటే ఇది టైలర్ మషిన్ చిన్న మషిన్ ఉంటుంది, చిన్నలో ఇంకా పెద్ద మషిన్ ఉంటుంది. 95 టీటర్ మోడల్స్, 96 మోడల్ ఉంటాయి. ఇప్పుడు నా సొంతం బ్రాండ్ ఉంది, నేను చెప్పిన అది ముందు నా సొంతం బ్రాండ్ నాజియా 96 మోడల్ ఉంది, T20 మోడల్. మషిన్ చాలా బాగుంటుంది, మషిన్ చాలా స్మూత్ గా నేను చేపిస్తాను. క్వాలిటీ కూడా బాగా మంచిగా ఉంటుంది, ప్లస్ కుట్టు కూడా ఫినిషింగ్ వస్తుంది. మన కస్టమర్ తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళకి లైఫ్ ఉండాలా, లైఫ్ లా కుట్టాలంటే అట్లనే మషిన్ అది చేపిస్తుంది, తయారు చేపిస్తుంది. ఓకే, మీ ఓన్ బ్రాండ్ మిషనరీ ప్రైజెస్ ఎలా ఉంది? నా హోమ్ బ్రాంచ్ మషిన్స్ అయితే 96 మోడల్స్ 10,500 రూపీస్ ఉంది. ఇంకా మీకు నాజియాల చిన్న మషిన్, స్మాల్ మషిన్స్ 7,000 రూపీస్ లో వస్తుంది. 7,000 రూపీస్ లా ఇది నీకు గిఫ్ట్ కూడా ఇచ్చేస్తున్నా, 20 ఐటమ్ గిఫ్ట్ వచ్చేస్తుంది. దీనిలో 7,000 లో 7,000 ఎందుకు ఉంది తెలుసా? ఇప్పుడు ఉషా ఉంది, విద్య ఉంది, ఇవన్నీ మషిన్ 6,500, 7,000 ప్రైస్ ఉంది. ఉషా కూడా 7,000 ప్రైస్ ఉంది. వాల్ ప్రైస్ లో నా నాజియా బ్రాండ్ ఉంది. క్వాలిటీ నాది చాలా బాగుంటది. నేను దీనికి ఐటమ్ ఇస్तेमाल చేస్తున్నా, పార్ట్స్ ఇస్तेमाल చేస్తున్నా, మంచిగా పార్ట్స్ ఇస్तेमाल చేస్తున్నా, నేను క్వాలిటీ ఇస్तेमाल చేస్తున్నాను. ఇప్పుడు మషిన్ నా నాజియా మషిన్ సౌండ్ రాదు. ఇప్పుడు కస్టమర్ నా దగ్గర వస్తే మషిన్ రన్నింగ్ చేస్తే చూస్తే చాలా నచ్చుతుంది, సౌండ్ లేకుంటే ఎవరికి నచ్చదు. సో ఇప్పుడు అందరికి కావాలా, సౌండ్ లేకుంటే మషిన్స్ కావాలా. సో నేను తయారు చేపిస్తాను నాజియా. ఇప్పుడు రంజాన్ వస్తుంది, నెక్స్ట్ మంత్ రంజాన్ ఫెస్టివల్ కూడా ఉంది కదా, మరి ఈ ఫెస్టివల్ కి మీ స్టోర్ నుండి ఏం స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు ఎవరి మిషన్ పైన? ఎవరి మషిన్ మీద నేను 20 ఐటమ్స్ 30 ఐటమ్స్ నేను గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను. నేను చిన్న మషిన్ తీసుకుంటే వాళ్ళకి 20 ఐటమ్ గిఫ్ట్స్, పెద్ద మషిన్ తీసుకుంటే వాళ్ళకి 30 ఐటమ్స్ గిఫ్ట్ నా నాజియా బ్రాండ్. ప్లస్ ఇంకా జాగ్ కంపెనీ దగ్గర ఉంది, దీంట్లో కూడా మీకు గిఫ్ట్ వచ్చేస్తుంది. చిన్న మషిన్ 20 ఐటమ్ గిఫ్ట్స్, పెద్ద మషిన్ కి 30 ఐటమ్స్ గిఫ్ట్. నాజియా జాగ్ 96 మోడల్ కి. దీనిలో మనకి డిఫరెన్స్ కూడా ఉంది, క్వాలిటీ బాగుంటది అది. ప్లస్ వేరే మోడల్ కి చూస్తే ఈ బ్రాండ్ కి చూస్తే చాలా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది, క్వాలిటీ కూడా మంచిగా ఉంటది. ఇది ప్రైస్ నా దగ్గర రీజనబుల్ ఉంది, 10,000 రూపీస్ లో వచ్చేస్తుంది నా దగ్గర. జాగ్ 96 మషిన్స్ అది ముందు 10,500 రూపీస్ ఉంది. ఈ రంజాన్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన 10,000 రూపీస్ కి ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడ సేల్స్ కాకుండా సర్వీసెస్ అనేది కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది. నా దగ్గర అపోజిట్ లో షాప్ ఉంది నా సర్వీస్. ఎవరికి నా దగ్గర కొనే వాళ్ళ మషిన్స్ కి సర్వీస్ ఇబ్బంది అయితే లేదు. అన్ని మిషనరీస్ కి ఉంటాయా? ఇండస్ట్రియల్ బేస్డ్ ఇండియన్స్ అన్ని మషిన్. ఇండస్ట్రియల్ అయితే నేను ఇంజనీర్, నేను అన్ని మషిన్ చేస్తాను. కాజే మషిన్, బటన్ మషిన్, లోడింగ్ మషిన్, వర్డ్ లాక్ మషిన్, 4 డ్రైవర్ లాక్ మషిన్, 5 డ్రైవర్ లాక్ మషిన్స్, పలట్ లాక్ మషిన్స్, టేబుల్ నెడిల్ చైన్ స్టిచ్ మషిన్, సింగిల్ నెడిల్ చైన్ స్టిచ్ మషిన్స్, ఎండ్ కటర్ మషిన్స్, ఎడ్జ్ కటర్ మషిన్స్, డబుల్ నెడిల్ మషిన్స్, 4-4-2-3 మషిన్స్, ఈ అన్ని మషిన్. సైడ్ మోండా మషిన్ చెప్తారు, సైడ్ మోండా మషిన్ సర్వీస్ చేస్తాను. ఓకే, ఈ అన్ని మషిన్ నాకు సర్వీస్ వచ్చేస్తుంది, నేను సర్వీస్ వస్తుంది. సో దీంట్లో అన్ని నా బాబుకి నడిపేసిన, నేను వాళ్ళ బాబు కూడా ఎప్పుడు చేస్తున్నారు సర్వీస్. కంపెనీ పంపిస్తున్నా, వాళ్ళ కంపెనీ వెళ్ళి చేస్తున్నారు. నేను చెప్పిన ఇండస్ట్రియల్ మషిన్స్ అన్ని కంపెనీలో ఉంటది, ఎవరు షాప్ దగ్గర ఉండదు, టైలర్ షాప్ లో ఉంటారు, ఇంటికి ఉండదు. నేను ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ మొత్తం ఓన్లీ ఇండస్ట్రియల్, ఓన్లీ షర్ట్స్ కంపెనీ, ప్యాంట్స్ కంపెనీ, ఇది లెదర్స్ కంపెనీ, ఈ అన్ని కంపెనీ వాళ్ళ దగ్గర అన్ని మషిన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మిషనరీస్ కాకుండా ఒకవేళ మిషన్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా ఏదైనా కావాలంటే అవి కూడా దొరుకుతాయి? అది కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటుంది. అన్ని మిషనరీ బ్రాండ్స్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని కూడా ఉంటాయి. స్టోర్ టైమింగ్స్ ఏంటి? అది స్టోర్ టైమింగ్స్ మార్నింగ్ 10 కి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 8కి క్లోజ్. సండేస్ ఓపెన్ ఉంటుందా? సండే కూడా ఓపెన్. ఓకే, సండే సాయంత్రం మార్నింగ్ 10 కి ఓపెన్, 6 కి క్లోజ్. అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తున్నాను, వేరే డిస్ట్రిక్ట్ నుండి అట్లా లాంగ్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు కాల్స్ కూడా వేరే స్టేట్ నుండి కూడా వస్తున్నాయి కదా, వాళ్ళకి ఎలా చేస్తారు? కస్టమర్ దగ్గర బయట నుంచి వస్తున్నారు, వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా, మషిన్ నేను పంపిస్తున్నా, దాన్ని ఇక్కడ కావాలి కొరియర్ చేపిస్తున్నా. నా దగ్గర లిఫాఫా ఉంటుంది, దీని మీద పేరు రాసుకుంటాను, ఉంటుంది, దీనిలోనే పేరు రాసుకున్న తర్వాత నేను పంపిస్తున్నా. ఓకే, పని ఎక్కడికైనా కూడా డెలివరీ పంపిస్తున్నా. అయితే డెలివరీ చార్జ్ కస్టమర్ కే ఉంటుంది, కస్టమర్ దగ్గర తీసుకుంటున్నా. ఓకే, స్టోర్ ని విజిట్ చేయాలంటే అడ్రస్ ఏంటి చెప్పండి ఒకసారి. స్టోర్ ని విజిట్ చేయాలంటే అడ్రస్ ఏంటి? స్టోర్ విజిట్ చేయాలన్న అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర, పిల్లర్ నంబర్ 1682 దగ్గర, లెఫ్ట్ సైడ్ లా మీకు బాలాజీ సీడోస్ ఉంటది, గల్లీకి రావాలా, గల్లీకి వస్తే ఫస్ట్ సైడ్ లా ఉందా నాజియా సివిల్స్. ఓకే, మన వ్యూవర్స్ కోసం, కస్టమర్స్ కోసం, మీ సబ్స్క్రైబర్స్ కోసం
ఏం చెప్తారు సార్ స్పెషల్ గా ఇప్పుడు మన మిషనరీస్ కి సంబంధించి కానీ ఫైనల్లీ చెప్పాలంటే? నేను వాళ్ళకి స్పెషల్ చెప్తున్నా, ఎక్కువ నా వీడియో చూడ వాళ్ళకి నా సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర ఒకసారి షాప్ విజిట్ చేయండి. షాప్ విజిట్ చేస్తే నా దగ్గర ఎట్లా క్వాలిటీ ఉంటుంది, నేను ఎట్లా కస్టమర్ మాట్లాడుతున్నా, ఎట్లా రెస్పాన్స్ ఇస్తున్నా, ఇవన్నీ మీకు తెలిసిపోతుంది. ఫోన్ లో అయితే చూడండి, చాలా మంది అక్కడ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఇది కూడా ఒక మాట వచ్చింది నా యూట్యూబ్ లో, అది కూడా నేను చెప్పేస్తున్నా. యూట్యూబ్ లో ఫోన్ అయితే నాకు చాలా కాల్ వస్తుంది. ఇప్పుడు కాల్ వస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేసిన ఒకటి మాట్లాడుతున్నా, మళ్ళీ ఒకటి కట్ చేస్తున్నా. ఒకటి 2 ఫోన్ ఉంది, 2 నంబర్ కూడా ఫోన్ వస్తుంది, ఒకటి మాట్లాడితే ఒకటి వస్తుంది. సో అట్లాగా లిఫ్ట్ చేయలేకుంటే నేను తర్వాత నేను కాల్ చేస్తున్నా, రిప్లై ఇస్తున్నా నేను. ఒక్కొక్కసారి ఏమవుతుంది, రెగ్యులర్ కాల్ వస్తే ఉంటుంది నా, ఎవరికి మిస్ కాల్ వచ్చింది నేను వాళ్ళకి కాల్ చేయకపోతే వాళ్ళు కమెంట్ చేస్తారు, నా రెస్పాన్స్ వస్తలేదు, ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే నా బాధ ఇది. అయితే నాకు కాల్ వస్తుంది, వేరే మొబైల్ లో మాట్లాడుతున్నా, వేరే ఫోన్ లిఫ్ట్ చేయాలంటే కొంచెం కష్టం అయింది. నేను తర్వాత రిప్లై ఇస్తున్నా అండి, నేను ఎవరికి నేను లిఫ్ట్ చేయలేదు, తర్వాత ఫోన్ చేస్తున్నా, రిప్లై కంపల్సరీ ఇస్తున్నా. ఓకే అండి, భయ్య అయితే ఇంటర్వ్యూ తీసుకున్నాం. మీకు చాలా మందికి కూడా డౌట్స్ వస్తుంటాయి కదా, ఇది ఫేక్ రియలా, మనకి స్టోర్ కి విజిట్ చేస్తే సేమ్ ప్రైస్ ఇస్తారా, లేకపోతే జస్ట్ వీడియో పర్పస్ లో మాత్రమే చెప్తున్నారా, కస్టమర్ సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది అన్ని చెప్తున్నాడు. చాలా కాల్స్ వస్తూనే ఉంటాయండి, మేము కూడా మార్నింగ్ వచ్చినప్పటి నుండి చూస్తున్నాం. ఇక్కడ షాప్ లో కూడా చూసుకుంటే ఫుల్ కస్టమర్స్ ఉన్నారనమాట. తను బిజీగా ఉండి ఒక్కోసారి కాల్ అయితే లిఫ్ట్ చేయలేకపోవచ్చు, తర్వాత అయినా మీకు కాంటాక్ట్ అవుతాడు కంపల్సరీ. మీకు మిషనరీస్ కావాలంటే స్టోర్ ని విజిట్ చేసేయండి, నుండి ఎక్కడికైనా కూడా డెలివరీ చేస్తారు. డెలివరీ ఛార్జెస్ అనేది షిప్పింగ్ మీ ఏరియాని బట్టి అనేది ఉంటుందండి. స్టోర్ అడ్రస్, టైమింగ్ కూడా అన్ని చెప్పేశారు కదా. ఇంకా ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, వన్స్ కాల్ చేసేయండి.